ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్ విజయ సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మార్కాపురం మండలంలోని వేములకోట గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎడ్ల జత అరకును స్వయంగా దుక్కిదున్నారు. ఈ సందర్భంగా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ, అత్యంత వెనుకబడిన ఈ కోట మీ ప్రభుత్వ హయాంలో మార్కాపురం ప్రాంతం శరవేగంగా అభివృద్ధి పదం వైపు నడుస్తోంది అని, ఇటీవలే మార్కాపురం జిల్లా కూటమి ప్రభుత్వం ఇచ్చింది అని, త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మార్చి ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తామని అన్నారు. ఈ సంవత్సరం 60,000 ఎకరాలలో ఉద్యానవన పంటలను సాగులోకి తెస్తామని, వచ్చే 3 సంవత్సరాలలో 1,50,000 ఎకరాల భూమిలో ఉద్యానవన పంటలు సాగు చేయబోతున్నాము అని, తద్వారా ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా మారుస్తాము అని, ప్రతి రైతు కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 1,290 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి పైప్లైన్ వేసి ప్రాంతానికి ఫోన్ చేయి జలాలను సరఫరా చేస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు కొన్ని సబ్సిడీ లోన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా మీ రైతాంగానికి పార్టీలకు అతీతంగా చూసి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాం. రైతు అనేవాడికి బాగుండాలి, ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతుకు మంచి జరగాలన్నటువంటి ఆలోచనే ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి రైతులు మాకు వస్తాయో రావు అనేటువంటి భావనలో ఉండదు. ఈ సంవత్సరం కొందరికి వస్తాయి, నెక్స్ట్ ఇయర్ కొందరికి వస్తాయి, రబీలో కొందరికి, ఖరీఫ్ లో కొందరికి, ఇలా ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ధైర్యంగా నిశ్చింతగా ఉండి మీరు వ్యవసాయం పట్ల మక్కువతోటి ముందుకు సాగాలని మనవి చేస్తా ఉన్నాం. మనం జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉండే విధమైనటువంటి సంఘటనల్ని మనం అనుభవించబోతా ఉన్నాం. ఈరోజు హార్టికల్చర్ అబ్బయింది మన ప్రాంతం అంతా కూడా. మన మార్కాపురం నియోజకవర్గంలోనే 64,000 హెక్టార్లు, అంటే మొదటి విడతగా 16,000 హెక్టార్లు, అంటే దగ్గర 40,000 ఎకరాల్లో ఈ హార్టికల్చర్ హబ్బుని, అంటే హార్టికల్చర్ పండ్ల తోటల్ని పెంచాలా, పండ్ల తోటలు వేపించాలా, పండ్ల తోటలు వేసి రైతుని లక్షాధికారిని, కోటీశ్వరుడు అయ్యే విధంగా చేయాలా అని మన ప్రభుత్వం ఈరోజు రైతుల మీద ఈరోజు ఈ యొక్క హార్టికల్చర్ హబ్బుని తీసుకొని వచ్చింది రైతుల కోసం. దీన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. గతంలో కొన్ని తప్పులు చేశాం. గతంలో జామ వేయటం, ఎన్ఆర్ చేసిన బిల్లులు మార్చుకోవటం, ఆ మరుసటి రోజు కొట్టేయటం తాత్కాలికం అయిపోయింది. మన పని అంతా కూడా శాశ్వత పరిష్కారాలుగా మనం ఆలోచన చేసుకోకపోవటం వల్ల ఈరోజు మనం కూడా ఆర్థికంగా వెనుకబడిపోయి ఉన్నాం. అందుకనే మనం అందరం ఒక శాశ్వత పరిష్కారాలకు వద్దాం. ఇది ఒక చక్కని అవకాశం. మన ప్రాంతంలో ప్రతి ఒక్క రైతు కోటీశ్వరుడు అయ్యేదానికి ఒక గొప్ప అవకాశం. ఈ హార్టికల్చర్ హబ్బు ద్వారా మీకు అరటిపండు కానీ, బత్తాయి కానీ, మామిడికి కానీ, దానిమ్మకు కానీ, ఇలా పండ్ల మొక్కలు అన్నీ కూడా ప్రభుత్వం ద్వారా మీకు లభించబోతా ఉన్నాయి. ప్రభుత్వం మీకు మీ పొలాల్లో బోర్లు ఉన్న కాడ కంపల్సరిగా రైతు ఇవి నాటుకునే విధంగా ప్రోత్సాహం చేయబోతా ఉంది. అలాగే దగ్గర 40 గ్రామాలకి తార్ రోడ్లు వేయబోతా ఉన్నాం త్వరలో. మీ పొలాల్లో కూడా అంటే ఉదాహరణకి మీ ఊరు నుంచి వేముల నికరంపల్లి 2 ఊర్ల మధ్య దారి పొలాల్లో గుండా పోవాలి. కానీ ఆ పొలాల్లో గుండా పోయే రోడ్లు తార్ రోడ్డు చేయబోతా ఉన్నాం త్వరలో. ఎందుకంటే మీరు పండించిన పంట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో ఒక రూపాన అక్కడ నిలబడిపోకూడదు, గమ్యస్థానం చేరాలి. మీరు ధైర్యంగా మా పొలాల్లో ఇరక్కపోతే మేము బయటికి రాలేము అని మీకు పోయేదానికి నొచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకూడదని ప్రభుత్వం ఈ రకంగా ఎంకరేజ్మెంట్ చేస్తా ఉంది. త్వరలో వేస్తా ఉన్నాం. మన వేములకోట నుంచి నికరంపల్లికి తార్ రోడ్ ఆల్రెడీ ఉంది, బైపాస్ హైవే ఉంది, కానీ దాని చుట్టూ తిరిగిపోతాం. ఈ పొలాల్లో వేయటం వల్ల పొలాల్లో ఉన్నటువంటి రైతులు, ఇటుపక్క అటుపక్క ఉన్న రైతులు ఇద్దరు లబ్ధి పొందబోతా ఉన్నారు. అలా మన నియోజకవర్గంలో
ఈ సంవత్సరం 40 ఊర్లకు వేస్తా ఉన్నాం. దీన్ని 3 సంవత్సరాలుగా డివైడ్ చేశాం. ఈ రాబో 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క రైతుని 60,000 హెక్టార్లు అంటే సుమారు 1,50,000 ఎకరాలలో హార్టికల్చర్ అభివృద్ధి చేసుకోబోతా ఉన్నామంటే ప్రతి ఒక్క రైతుని కోటీశ్వరుడిగా చూడాలన్నటువంటి మన కళ నెరవేరబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. నేను పోయిన సంవత్సరం కూడా పనిచేశాను. ఎక్కడ జామ మొక్కలు ఇయ్యొద్దని చెప్పి మీరు ఏం నొచ్చుకున్నా ఇయ్యొద్దని ఇప్పించలేదు. శాశ్వత పరిష్కారంగా మామిడి మొక్కలు, దానిమ్మ మొక్కలు, ఇటువంటి మొక్కలు ఇవ్వమని చెప్పాను. అలా ఇచ్చుకోవటం వల్లనే, అలా ఇప్పించడం వల్లనే ఈరోజు మన నియోజకవర్గంలో కొంత ప్రాంతాలలో మామిడి, దానిమ్మ ఎక్కువ అయింది. వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి దిగుబడులు రాబోతా ఉన్నాయి. ఈరోజు నేను నిన్న ఒక ఖర్జూరా తీసుకొచ్చారు మన ఏరియాలో, నాకు బాక్స్ తీసుకొచ్చారు. ఖర్జూరా కేజీ 120 రూపాయలు అమ్ముతున్నారంట. 5 సంవత్సరాల పంట. ఈరోజు ఒక్కొక్క చెట్టు టన్ను కాసినాయి అంటే 1000 కేజీలు వచ్చినాయి. అంటే ఎంత వచ్చినట్టు ఒక్కొక్క చెట్టు ద్వారా, ఒక చెట్టు ద్వారా ఎంత వచ్చినా వివరించండి. ఒక ఎకరా మీద 15 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఈరోజు ఆ రైతుకి. ఉంది ఏరువాక ప్రోగ్రాం అనేది మనం ప్రతి సంవత్సరం ఉగాది నాడున ప్రారంభించేటువంటి కార్యక్రమం. కానీ అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పౌర్ణమి రోజును సెలెక్ట్ చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏరువాక కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తూ రైతులకు రాబో భవిష్యత్ కాలం అంతా మంచి జరగాలని ప్రభుత్వం ఒక మంచి ముహూర్తాన్ని నిర్ణయించి ఆ ముహూర్తం ద్వారా ఈరోజు ప్రారంభించడం జరిగిందని చెప్పి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. ఇది రైతుల పక్షపాతి ప్రభుత్వం పరిపాలనలో ఉంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ధైర్యంగా ఉండమని చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. మీరు గతంలో ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మీరు చూసి ఉండరు. ఈరోజు ఇంటింటికి అధికారులు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీకు ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటారు, ఏం చేసుకుంటే మీరు బాగుపడతారని మిమ్మల్ని ప్రతి గ్రామంలో ప్రతి రైతును కూడా పలకరించి మీ అవసరాలన్నీ కూడా నోట్ చేసుకొని ఒక్కొక్కటిగా మీకు పని చేసుకుంటూ వస్తాం. 1 by 1 అందరికీ మీరు అడిగినటువంటి ఏవైతే ప్రధానంగా మీరు లాభపడేదానికి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలని మేము మీకు అందుబాటులోకి తీసుకొని వస్తామని చెప్పి ఈరోజు ఒక పక్క అధికారులు, మరొక పక్క ప్రజాప్రతినిధులు మీకు అండగా నిలబడి ఈరోజు వ్యవసాయంలో మనం అగ్రగామిలో ఉన్నాము అనిపించే విధంగా తయారు చేసేదానికి మీ సహాయ సహకారాలతో ముందుకు పోయేదానికి ఈరోజు ప్రభుత్వం కదిలొస్తా ఉంది. దీన్ని మీరు కూడా గమనించాలి. ఎవరు పనిచేశారు, ఎవరు పనిచేస్తా ఉన్నారు. ఈ యొక్క కూటమి ప్రభుత్వ పరిపాలనలో దగాకు, మోసానికి తావు లేకుండా చేస్తా ఉన్నాం. రైతులు నష్టపోకూడదని గతంలో లక్షల కోట్ల రూపాయలు నష్టపోతారని ప్రభుత్వమే అండగా నిలబడి ఈరోజు కొన్ని మార్కెట్ ద్వారా కొనిచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు మ్యాంగో మామిడికి కూడా 280 కోట్ల రూపాయలు రైతులకు అండగా ఇచ్చి రైతులను ఆదుకోమని ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించడం జరిగింది.